అందుకే ఉంటాయి మైనస్ లోటుపాట్లు ఉంటాయి. అల్లూరు సీతారామరాజు చేసినప్పుడు కూడా అనేక మంది వెన్నుపోటు వచ్చారు, పాలకవర్గం పొడిచింది. ప్రతి సందర్భంలో ఈ జాతులకు కొన్ని లోటుపాట్లు ఉంటాయి. పేదరికము, అమాయకత్వము, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను పాలక వర్గం ఎప్పుడు కూడా ఉపయోగించుకొని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తాయి. నాయకులను మనమందరం తప్పనిసరి ఈ జాతిని అర్థం చేసుకుని జాతి, పోరాడడానికి ముందుకు రాని జాతి, అనైక్యతకు గురయ్యే జాతి, ఆత్మవిశ్వాసం లేని జాతి. ఈ జాతులను అంత ఈజీగా ముందు నడిపించాలనేది కాదు. మనకే వాళ్ళు విమర్శిస్తారు. ఏంటి మన అగ్రకులాలు మేము పొగుడుతుంటే మన వాళ్ళు కొందరు విమర్శిస్తుంటారు అక్కడక్కడ. మొన్న అప్పుడు చూసినాం, మొన్న చర్చ జరిగింది టీవీలో చాలా పెద్ద ఎత్తున. ఏంటిదంటే తెలుగు సమాజం లోపల నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఎట్లా అని చర్చ జరిగితే ఇక్కడ 10 ఏళ్ల కింద రోడ్ దేశ దగ్గర బిల్డింగ్లు కట్టే దగ్గర పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంది. ఇప్పుడు ఎవరున్నారు? బీహార్ లేబర్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లేబర్ ఉంది. మన లేబర్ ఏమైంది? చదువుకుంటారు గురుకులాలల్లా, హాస్టళ్ళల్లా, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లలో చదువుకొని చాలా ముందుకు వచ్చి డెవలప్ అవుతున్నారు. ఒక తరం, 2వ తరం, 3వ తరం, ఇంకా 10 ఏళ్ళు అయితే అందరు ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, పీజీలు చదివి చాలా డెవలప్మెంట్ అయ్యేటటువంటి గుణాత్మకమైన పరిణామాత్మకమైన పరిణామాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు తప్పనిసరి లోటుపాట్లు ఉంటాయి. ఈ జాతి లోపల అనైక్యత లేదా అమాయకత్వం వచ్చిన జాతిది. మనం చేసిన సేవను కూడా గుర్తించని జాతి. మనకి సేవ చేస్తున్నారు, అది సేవ కోసం, గుర్తింపు కోసం కాదు పోరాటం. ఈ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి దోపిడి, పీడన, వివచ్చ, అమాయకత్వ వజ్ఞానం నుంచి ఈ జాతిని విముక్తి చేసేటటువంటి గొప్ప పోరాటము, విప్లవాత్మకమైన పోరాటం. కాబట్టి తప్పనిసరి ఉంటాయి. మనం ఇవన్నిటిని కూడా మన అలాంటి విద్యులు పెద్దలు మీరు కూడా కులాలలో ఎదుర్కొంటున్నారు, సమాజంలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. వీటిని అన్నిటినీ నిబద్ధత, నిజాయితీ, అంకిత భావము, చరిత్ర, విజయం ఏమున్నాయో అవన్నింటిని చూసుకొని ఈ లోటుపాట్లను సవరించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు వస్తారు. మీరు నా గురించి కూడా మీకు చెప్పాలి. నేను ఉద్యమం చేయడానికే ఉద్యోగం రాక, చదువులేక కాదు. నా డిగ్రీలు అన్నీ కూడా యూనివర్సిటీ ఫస్ట్, బీకామ్లో యూనివర్సిటీ కళ్యాణ్, ఎల్ఎల్బిలో యూనివర్సిటీ ఫస్ట్, ఎల్ఎల్ఎంలో యూనివర్సిటీ ఫస్ట్. నేను ఇట్లా డిగ్రీ పాస్ కాగానే బ్యాంక్ ఆఫీసర్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్లో జాబ్, గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ జాబ్, గ్రూప్ 1లో ఇంటర్వ్యూ దాకా. ఇట్లా ప్రతి దాంట్లో ర్యాంకులు వచ్చాయి. ఎన్టీ రామారావు 82లోనే నాకు మంత్రి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను. ఎందుకు చెప్తున్నంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. కాబట్టి ప్రతి సందర్భంలో అవకాశాలు వచ్చినాయి. ఏదో అలా తప్ప జాబులు లేక ఏం లేక రోడ్డు మీద తిరుగుకుంటారు. అదే ఈ జాతి లోపల గుణాత్మకమైన పరిణామాత్మకమైన మార్పు తీసుకురావాలి. చదువు ద్వారా మాత్రమే ఈ కులాలు డెవలప్ అవుతాయి అనే కాన్సెప్ట్ మీద అనేక మంది వక్రీకరించారు. చదువు మీద కొట్లాడతారు. హాస్టళ్లకు, గురుకులాలకు, స్కాలర్షిప్లకు ఇస్తాయా ఇట్లా పెట్టారు. ఆ స్కాలర్షిప్లే అనేక మంది జీవితాలను ఐఏఎస్ చేసాయి. ఆ స్కాలర్షిప్లే అనేక మంది డాక్టర్లను చేసాయి. ఆ స్కాలర్షిప్లే అనేక మంది ఎమ్మెల్యేలను చేసాయి. కాబట్టి సమాజంలో మార్పు కోసం, ఈ మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మార్పు ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కనిపిస్తుంది మనకు. కాబట్టి ఈ మార్పు లోపల చాలా వరకు మన వాళ్ళే మనను ఏదైతే చూస్తుంటారు, ఈ కులాలకు పేదరికంతో, అమాయకత్వంతో, అజ్ఞానంతో మనలోనే రాగద్వేషాలు, ఈర్ష, అసూయలతోటి మనల్నే విమర్శిస్తారు. పెద్ద సంఘంలో కూడా విమర్శించేటోళ్ళు ఉంటారు, గౌడ సంఘం ఉంటారు, మున్నూరు కాపు సంఘం అన్ని వదులుకొని చేస్తున్నారు. ఆయనకు కూడా పుల్లలు పెట్టుకుంది. ఏం పర్లేదా కొండదేవయ్యకు రోజు 24 గంటలు తిరుగుతుడు, ఏదో లాభం ఉన్నది అనుకుంటారు. ఏం లాభం లేదు. ఆయన ఏ బిజినెస్ చేస్తే కోట సంపాదిస్తారు. జాతికి న్యాయం చేయాలనుకుంటారు. ఇట్లా అన్ని సంఘాలకు వారి వారి వ్యవహారం, పద్మశాల సంఘం, గౌడ సంఘం, యాదవ సంఘం వాళ్ళు వదులుకొని వాళ్ళందరూ చేస్తున్నారు. చేస్తుంటే కూడా ఏదైతే చూపెట్టేవాళ్ళు ఉంటారు, విమర్శించేటోళ్ళు ఉంటారు. ఉండాలి కూడా, ఉంటే తప్పు పట్టవద్దు. మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. మనం లోపల లోపం లేనప్పుడు
విమర్శను కూడా వచ్చే నేను ఒకటి చెప్తాను, ప్రతి బ్రిటిష్లా సమర్థుడు ఎవరున్నా వానికి అవకాశం బాధ్యత ఇవ్వండి. మనం విమర్శిస్తుండడానికి కాదు, ఆర్గనైజ్ చేసేటోడు, మీటింగ్లు పెట్టేటోడు, చైతన్యం చేసేటోడు, ఉద్యమం నిర్మించేటోడు, ఎట్లున్నా సరే విమర్శించినా వాళ్ళకి బాధ్యత ఇచ్చి నాయకత్వం ఇవ్వాలని చెప్తారు. అది నాయకత్వంలో మనందరం కూడా పాటించాలి. నాకు దెబ్బ కొట్టేటోడు లేకపోతే నన్ను ఎలుగెత్తటోడు అని కాదు, జాతి ప్రయోజనాల కోసం, జాతి కోసం పోరాడేటటువంటి వాడు, అంకిత బలం ఉన్నవాడు, ఈ జాతికి డెవలప్మెంట్ కోరేవాడు, విమర్శకుడు అయిన వాళ్ళను మనం ప్రోత్సహించవలసిన అవసరం. పాజిటివ్గా తీసుకోవాలి. విమర్శను పాజిటివ్గా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే ఆయన నిజమైన నాయకుడు లక్షణం. కాబట్టి మీరందరూ పెద్దలు ఈ ఉద్యమాన్ని, సరే ఇవన్నీ లోటుపాట్లు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. ఆ లోటుపాట్లు కానీ మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలి? ఒక్క రాష్ట్రంలో బలమైన ఉద్యమం నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. చాలా మంది రామకోటి వచ్చిండ్రు, వెంకయ్య గౌడ్ వచ్చిండ్రు, వీళ్ళందరూ ప్రధానమంత్రిని కలిసినప్పుడు నేను ఆయనకు చెప్పాను, సార్ మీరు చరిత్రలో నిలబడాలి. మీకు ఇల్లు లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు, కుటుంబం లేదు, గాంధీని మర్చిపోతున్నారు, నైరుని మర్చిపోతున్నారు, వల్లభాయ్ పటేల్ మర్చిపోతున్నారు, స్వతంత్రం ఇచ్చారు. కాకపోతే అంబేద్కర్ గల్లీ గల్లీలో విగ్రహం పెడుతున్నారు. బీసీలలో అంబేద్కర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. మీరు ఆ అంబేద్కర్ చట్టసభలో రిజర్వేషన్ పెడితే మరో అంబేద్కర్ इतना लेसी इतना बच्चों किसने जी हमको भी है करना होता है। मेरे पीछे कौन है? आप गड़बड़ करो, करे तो हम करेगा। अंते मनो उद्यम दिया है, बंद विवाद है, रस्तों का दिया है, इनको मारे उड़ाना, हरियाणा में कैसे करे देखो, दिल्ली की पानी बंद करे, जब हम लोग एक्सेप्ट करे वो डिमांड, मना उड़ा, प्रजा जीवितानी को दिब्बन मैंने उड़ा स्तंभी पे जिस तरह उद्यम करे। నేను అసెంబ్లీని 78 సెప్టెంబర్ 20 అన్నారు. మీరు పేపర్లు తీసుకోండి. ఆర్ఎస్, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఎస్ అప్పుడన్నీ విప్లవ వామపక్ష విద్యార్థి సంఘాలు. నేను దానికి చైర్మన్ ఉండి 2000 మంది అసెంబ్లీ లోపలికి తీసుకుపోయి తుక్కు వరగొట్టి ఆల్ ఇండియా బ్యానర్ అయిపోయారు. అట్లా అయింది. ఆ రోజే చెన్నారెడ్డి అట్లా 500 ఇచ్చారు. అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మనం నిర్మించాలి. అది ఒక్కరికే పరిమితం కాదు. ఇప్పుడు కూడా కొత్త తరం చాలా మంది యువకులు ఉన్నారు, యూనివర్సిటీలు ఉన్నారు, వచ్చారు యూనివర్సిటీ విద్యార్థులంతా. వాళ్ళు నాయకుడు ఒక్కడే ఉంటాడు ఉద్యమాన్ని నిర్మించడం. మన పెద్దలు అన్న నారాయణమూర్తి గారు, ఆయన స్ఫూర్తి, విప్లవాల స్ఫూర్తి, పాటల స్ఫూర్తితోటి ఎంతో మందికి ఎన్నో నాయకత్వ లక్షణాలు వచ్చినాయి, ధైర్య సాహసాలు వచ్చాయి. అందుకే పెద్దలు ఇప్పించి ఇక్కడ కూర్చోబెట్టారు. ఉద్యమం లోపల తెగింపు, సాహసం. ఇప్పుడు నాకేం అవసరం ఉంది ఈ ఏజ్లా, లేదా ఇంకా అన్ని అవకాశాలు లేవు. ఎక్కడ పోయి కూడా నాకు కాదు, నా చివరి రక్త పొట్టు వరకు కూడా జాతికి అర్పితం చేయాలి. చెత్త సభలో ఎత్తువేళని ఎందుకు తెలుసా? ఈ ఎత్తువేళలు నాకోసం కాదు, చెత్త సభలో రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థలు చాలా చిన్న అయితే చట్టసభలో రిజర్వేషన్లు సాధించడానికి ఎత్తువేళ పోవాలనేది ఈ ఉద్యమం అక్కడ డైవర్ట్ అవుతుంది కొంతసేపు అని ఇట్లా అంచెలంచెలుగా తీసుకొని పోతున్నారు. కాబట్టి కుల పెద్దలు అందరూ వచ్చారు. మీరందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు. మీకు యూనిట్స్ ఉన్నాయి, జిల్లాలలో యూనిట్స్ ఉన్నాయి. యూనిట్స్ లోపల పార్టిసిపేట్ చేస్తలేరు చాలా మంది. మేము జిల్లాలో ఫోన్ చేసినప్పుడు అక్కడ జాతులు ఏర్పాటు చేసినాం. కుల సంఘాలు వస్తున్నాయని అడుగుతున్నారు. కొన్ని సంఘాలు వస్తున్నాయి, ఇక్కడ సంఘాలు రావడం లేదు. అందుకే మీరు మీ యూనిట్స్కు చెప్పి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసినట్టుగా, పబ్లిక్ పార్టిసిపేట్ కావడం, ఊళ్ళోకి ఆ మెసేజ్ వెళ్ళిపోవడం జరగాలనే. ఇప్పుడు సంఘాలు అన్నీ ఉంటేనే ఈ ఉద్యమం బలంగా పునాదులతో పోతున్నాయి. ఇప్పుడు నేను స్కాలర్షిప్లని, ఫీజుల్ని, ఉద్యోగాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా. అప్పుడు సంఘాలను ఇన్వాల్వ్ చేయలేదు. పోరాడి కలెక్టరేట్ ధ్వంసం చేసిన, మంత్రాన్ని గెలవ చేసిన, అనేక ఉద్యమాలు బిడ్డెడ్ ఉద్యమాలు చేసిన, యూత్ తోటి చెప్తాను. ఇప్పుడు ఏంటిదంటే ఈ ఉద్యమం బలంగా వెళ్ళాలి, ప్రజల ఉద్యమంగా మారాలి. నాయకులను కన్విన్స్ చేసి ఆపుతారు, కానీ కన్విన్స్ చేస్తే ఆపితే ఆగేది కావద్దు.
తెలంగాణ ఉద్యమం ఎట్లా ప్రజా ఉద్యమం పోయిందో ఈ ఉద్యమం కూడా అట్లా కావాలి. మనమే కొందరం నడపవచ్చు, కానీ ప్రజా ఉద్యమంగా అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునేటటువంటి ఉద్యమంగా చేయాలి. అధికారము వాళ్ళ చేతులు ఉంది, కుర్చీ వాళ్ళని తీసి ఇవ్వరు. ఆ కుర్చీ మనకి ఇవ్వాలంటే ప్రజా ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కావాలి. అందుకోసం మన యూనిట్స్ కు, జిల్లా కమిటీలకు, జిల్లా కమిటీలు, తాలూకా కమిటీలకు ఇన్వాల్వ్మెంట్ చేయాలనేది ఈ ఉద్దేశం, ఈ సభ యొక్క ఉద్దేశం. పెద్దలందరూ మీ మేధాశక్తిని, సంకల్ప బలాన్ని జాతి నిర్మాణం కోసం, జాతి ప్రయోజనాల కోసం ఒక్కసారి ఒక నెల రోజులు మీ మేధాశక్తిని, మీ యొక్క సంకల్ప బలాన్ని జోడించినట్లయితే తెలంగాణ ఉద్యమం కంటే బలంగా, ప్రాంతీయ ఉద్యమం బలపడడానికి దశాబ్దాలు పడతాయి, కుల ఉద్యమం నెలల బలపడతాయి. కాబట్టి ఎప్పుడు మనం ఎన్టీ రామారావు 44 పెట్టినప్పుడు చూసినాం, 3 సార్లు శాస్త్ర బంద్ చెప్పారు. మండల కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్, 2 సార్లు 2001 ఇంకొకసారి, అప్పుడు కూడా 3 సార్లు బంద్ చెప్పారు. ఇప్పుడు ఒకటేసారి బంద్ చెప్తారు. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు బంద్ జరపాలని కాదు, ఉద్యమం బలమైన ఉద్యమాన్ని చేస్తే కేంద్ర ప్రభుత్వానికి శకరాలు కలిగితే అప్పుడు రాజ్యాంగాన్ని సవరిస్తారు. అట్లాంటి ఉద్యమం కోసం మీరందరూ మీ యొక్క పాత్ర చెప్పాలి. మీరు పాజిటివ్ మనస్తత్వమే మనం అనుకుందాం. ఎందుకంటే ఈ ఉద్యమం ప్రతి ఒక్కొక్క బొట్టు కలిస్తే సముద్రం అవుతుంది, సముద్రం ఒకేసారి రావు. అట్లాగే మనం అందరం నా పాత్ర నేను ఎట్లా పోషించాలి, ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది రాదే. తప్పనిసరి ప్రతి ఉద్యమంలో వివిధ సిద్ధాంతాలు ఉంటాయి, వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా మనం తొక్కిపెడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకసారి సందర్భంగా అంటారు, బీసీ ఉద్యమాన్ని అణచిపెట్టే పరిస్థితి లేదు, ప్రతి ఇంట్లో డిగ్రీ పీజీ చదివేవాళ్ళు ఉన్నారు, అంత మార్పు వచ్చింది, మనం మార్పుకు తగ్గట్టు పోవాలని సీఎం సభలు అందరూ చూశారు. కాబట్టి అంత విప్లవం ఉన్నది, మార్పు వస్తుంది. ప్రతి ఇంట్లో గుడిసెలో కూడా డిగ్రీ పీజీ చదివేటోళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి మార్పుకు ఊళ్ళల్లో కూడా వస్తుంది. దానికి మనం ఎట్లా మంచుకుంటాం? ఒక్క రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఉద్యమం చేస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ పెడుతుంది. ప్రధాని మోడీ బీసీ, ఆయన కూడా కూర్చుంటుంది. కాకపోతే మనం బలమైన ఉద్యమం నిర్మించడానికి మనం అందరం ఉంటారు, రకరకాలు ఉంటారు. ధర్మము న్యాయం కోసం పోరేటప్పుడు మహాభారతంలో చూసాం, రామాయణంలో చూసాం, అనేక కథలలో చూసాం. తప్పనిసరి అందరు ఉంటారు. వీరుడు కర్ణుడు ఉంటాడు, దుశాసనుడు ఉంటాడు, శకుడు ఉంటాడు, అందరు ఉంటారు. అవన్నీ మనం ఉద్యమం వచ్చే క్రమంలో చెప్పుకొని ఉద్యమాన్ని బలహీనపరచుకోవద్దు. కాబట్టి మీరందరూ కూడా మీ వంతు పాత్రగా సంఘాలను మరియు మీ యొక్క పాత్రను మరింత జోడించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా విశ్వనాథాచార్య గారు చాలా అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చారు. వారికి పెద్దలు పేదల గొంతుక, జాతిని నిర్వీర్యం ఉన్నటువంటి జాతికి పోరాట పట్టిన ఉద్యమ స్ఫూర్తి కలిగించినటువంటి నారాయణమూర్తి గారికి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ప్రజల భావజాల వ్యాప్తికి తోడ్పడినటువంటి శంకర్ గారికి, కొండ దేవయ్య బలమైన నాయకుడైన. నేను ఎందుకంటే జిల్లాలో పోటీ చేసినప్పుడు అక్కడ ఏ సంఘం మనుషులు చెప్తలేరు, మేము కొండ దేవన్న సంఘం అని చెప్పి ఉద్యమంలో క్రియాశీలక నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ లోపల చాలా క్యాడర్ పెంచుకున్నటువంటి కొండ దేవన్న గారికి, యాదవ సంఘం రాములు గారికి, విజయ్ కుమార్ గారికి సిద్ధాంత పరంగా నిర్మాణాత్మకంగా ఎట్లా చేయాల ఉద్యమం అని సూచనలు ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, ఇంకా చాలా మంది చెప్పిన డైరెక్టర్స్, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగించినటువంటి శంకర్ గారికి, అదేవిధంగా ఆర్టీసీలో బలమైన ఉద్యమాన్ని నిర్మించినటువంటి సోదరుడు హనుమంతు గారికి, ఉపాధ్యాయ సంఘం కృష్ణుడు గారికి, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు కుమారస్వామి, వెంకన్న గౌడ్. ఈ సంఘాలు ప్రభుత్వంతో గుర్తింపు పొందినాయి. ఆ సంఘాలు అనుకుంటే కరెంటు సంఘములు కరెంటు బంద్ చేయగలుగుతారు, ఆర్టీసీలు మొత్తం బస్సులు కూడా బంద్ చేస్తారు. అవన్నీ రికగ్నైజ్డ్. మళ్ళా వాళ్ళు నన్ను గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకుని నన్నే అధ్యక్షుడిని నాకు టైం లేదంటే కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అట్లా వివిధ కుల సంఘాలు దాదాపు 45 కుల సంఘాలు వచ్చాయి, బలమైన సంఘాలు వచ్చాయి. శంకరులు వచ్చి ఉన్నట్టున్నారు, మూడా సంఘం,
అదేవిధంగా అనేక మంది నాయకులు వచ్చారు. పద్మశాలి సంఘం, గౌరవ సంఘం, అన్ని సంఘాలు, బలమైన సంఘాలు వచ్చాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంఘాలు కూడా వచ్చాయి. వాళ్ళ సూచనలు అన్ని తీసుకున్నాం. అయితే నాకు ఎలాంటి రాగ ద్వేషాలు, నేను యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా అంటే చెప్పాలి. నాకు రాగ ద్వేషాలు, ఈర్ష్య, అసూయలు ఉన్నాయి. ప్రతి నాయకుడు నాకంటే పెద్దగా కావాలని కోరుకుంటా, మిగిలిన చెప్తా. ఎందుకంటే నాకున్నది లక్ష్యం. నాకు లక్ష్యం ఉంది, సమాజం, సామాజిక న్యాయం ఉంది తప్ప స్వార్థము లేకపోతే నాకేదో పదవికి ఉపయోగం లేదు. ఈ ఉద్యమాన్ని ఇంత దూరం మనం అందరం కలిసి తెచ్చినాం ఎప్పుడు. ఎందుకంటే మనలాంటి పరిస్థితి మహారాష్ట్రలో జరిగింది. హైకోర్టు స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ అక్కడ చిన్న ప్రదర్శన కూడా జరగలేదు. మధ్యప్రదేశ్ అక్కడంగా రిజర్వేషన్ లేదు, లోకల్ గార్డుల మీద హైకోర్టు స్టే ఇచ్చింది, కొట్టేసింది. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అక్కడ చిన్న ప్రదర్శన, ప్రొటెస్ట్ కూడా జరగలేదు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక వీళ్ళంతా చీఫ్ మినిస్టర్లు ఉన్న రాష్ట్రాలు, బలమైన కులాలు ఉన్న రాష్ట్రాలు, చిన్న ప్రొటెస్ట్ కూడా జరగలేదంటే దాని కారణం ఏంటిది? బీసీలలో సామాజిక చైతన్యం ఇంకా రానదే అర్థం. కానీ మన రాష్ట్రంలో ఒక హైకోర్టు స్టే ఇస్తే తెలంగాణ సమాజం బగ్గుమని లేచింది. అంటే ఇక్కడ చాలా పోరాట పట్టుబడి ఉన్నటువంటి రాష్ట్రం. నిజాం సర్కార్ నుంచి నేటి వరకు కూడా దోపిడి, పీడన, వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణ ప్రదేశ్. దీన్ని చైతన్యాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకొని ఢిల్లీని ముట్టడించి, ఢిల్లీని ముట్టడించి అని కంటే ఉండబెట్టి చట్టసభలో రిజర్వేషన్లు సాధించాలనేది దీని కింద ఉన్నటువంటి అంతిమ లక్ష్యం. స్థానిక సంస్థల రిజర్వేషన్ ఓకే కొట్లాడుతున్నది, కానీ ఈ చైతన్యం, ఈ పోరాట పటిమ పాలక వర్గ గుండెల్లో నిలబడాలి. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు సాధించడానికి ఇది ఒక స్టెప్ కావాలనేది మన అంతిమ లక్ష్యం. ఈ దిశలోనే ఈ ఉద్యమానికి ప్రాణం పోస్తున్నాం, ఊపిరి వస్తున్నామని చెప్పి మేమందరికీ నేను అమలు చేస్తూ మీరు ఇచ్చిన సూచనలు అందరినీ కలుపుకుంటుంది. ఎవరి మీద ద్వేషం లేదు. ఎంత చిన్న సంఘమైనా కూడా మనలో కలుపుకోవడం అనేది నా కోరిక. ఒక్కొక్క నాయకుడిని మన సంఘం ద్వారా అనేక మంది నాయకులను తయారు చేశాం. వాళ్ళు వేరే సంఘాలు పెట్టుకున్నా మన సంఘంలో పనిచేసేవారు, వాళ్ళందరూ కూడా కలుపుకోవాలి. అదేవిధంగా ఆఫీసర్లు పెట్టారు, జడ్జీలు కూడా పెట్టారు. వాళ్ళందరినీ కలుపుకుందామని ఆశయం. రెండవది, వాళ్ళ పెద్ద సంఘమా, వాళ్ళ శక్తి సామర్థ్యాలు లెక్కలేదు. ఓ సంఘం ఉంది, పోరాడతారు, కలుపుకుపోతారు. యూనివర్సిటీ సంఘాలు బలంగా ఉద్యమాలు చేస్తారు. వాళ్ళ చూసి ప్రభుత్వం భయపడుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ, పాలమూరు, నల్లగొండ, అక్కడ మనం ఇట్లా పిలిపివ్వగానే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. ఆ సంఘాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేద్దాం. ప్రతి కులాన్ని భాగస్వామ్యం చేసి ఉద్యమాన్ని మరింత విస్తరించి ఉధృత స్థాయిలో చేయాలనేది మన అంతిమ లక్ష్యం. దీనికి వ్యక్తిగత ప్రయోజనాలు కానీ లేవు. జాతి ప్రయోజనాలే పునాది. జాతికి లాభం కలగాలి. ఈ ఉద్యమం జాతికి ఫలాలు ఇవ్వాలి, లక్ష్యం సాధించాలి, ఫలితాలు జాతి అన్వయించాలి అనేది మన లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఎలాంటి లేదు. బలస్వామిచారి గారు చెప్పారు, ఆయన కూడా ఇవ్వాలి అవుతా. ఏ సంఘాన్ని కూడా కలుపుకొని ఇప్పుడు కార్యక్రమం మీద పూర్తి అవగాహన వచ్చింది. ఏమేమి చేస్తే ఈ ప్రభుత్వాన్ని, ఇది దీర్ఘకాలిక ఉద్యమం తప్పనిసరి. ఏమి నిన్న బంద్ జరిపాం, దాని ప్రభావం ఢిల్లీకి దాకా వేసి ఇప్పుడేం జరపాలనేది మన పెద్దలందరూ ఇక్కడ బాగా పొటెన్షియల్ లీడర్లు ఉన్నారు. కొండ దేవయ్య గారు, రాము గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా పరశురాచారి గారు, అన్నగారు, అందరి సపోర్ట్ తోటి ఏమేమి కార్యక్రమాలు మిలిటరీ పోరాటాలు చేయాలనేది మన అంతిమ లక్ష్యం. ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగ సంఘం, ఆర్టీసీ ఉద్యోగ సంఘం, టీచర్ల సంఘం, వీళ్ళందరినీ కూడా మన దానిలో కలుపుకొని ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమం పెట్టడం. ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రంలో 45 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. బీడీఎల్, బిహెచ్ఎల్, ఈసీఎల్, ఎన్ఎఫ్సి, ఈ సంఘాలన్నిటి కూడా ధాన్య కన్యాచారి చైర్మన్.
ఓబీసీ ఉద్యోగులకు వాళ్ళని కూడా కలుపుకొని అందరినీ విద్యార్థి సంఘాలు ఉద్యమ సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని పగలనిగా మొన్నటిదాకా మన ఉద్యమంలో కాంగ్రెస్ కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కలవరు. కాబట్టి మనం బలంగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లాంటి రోల్ చేశామో ఆ రోజును ముందుకు తీసుకుపోవాలని లక్ష్యం ఉంది. పాలక వర్గాలు ఉద్యమాన్ని ఎట్లా దెబ్బతీయాలని కూడా ఆలోచిస్తారు. ఎవరు కూడా లొంగేటం లేరు. జాతి ప్రయోజనాలే ముఖ్యం. లొంగేటం ఏమైనా ఐసోలేట్ అయిపోతారు. కాబట్టి ఎవరి కారణమో నేను నమ్ముతున్నా. ఎందుకంటే అవకాశం కోసం కదా ఎత్తుగడలు ఉపయోగించుకున్నా అంతిమంగా జాతి కోసం కమిట్మెంట్ గా లీడర్లు ఉన్నారు. తప్పనిసరి వస్తారు, ఉద్యమాలు చేస్తారని చెప్పి ఈ ఉద్యమం కోసం ఈ రోజే పెద్దలతో మాట్లాడుకొని దీనికి ఎట్లాంటి ఇప్పటికిప్పుడు ఉద్యమం ఉంది. అందరికీ కూడా టైం అయింది. చాలా మంది షుగర్ ఉంది, ప్లాన్ ఉంది. మనలతో షేర్ చేసుకొని కొండదేవయ్య, విజయకుమారు, నరసింహాచారి, ఇంకా బలమైన కుల సంఘాలు ఉన్నాయి, చారణ్య సంఘాలు ఉన్నాయి, పునాదిన సంఘాలు ఉన్నాయి. అందరితో మాట్లాడి విద్యుత్ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ మాట్లాడి మొన్ననేమో ఆర్టీసీ భయపడి బంద్ చేశారు. ఇప్పుడు మనం పిలిపిస్తే బలవంతంగా పోలీసులు పెట్టి నడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నిటి ఛాలెంజెస్ ఎట్లా పెంచాలి, ఏ విధంగా ఉద్యమం ఏటికి ఎదురేయాలి. ఎందుకంటే మండల్ కమిషన్ అప్పుడు అనుభవాలు ఉన్నాయి. మండల్ కమిషన్ అప్పుడు 400 మంది మీద కేసులు పెట్టారు. మురళీధరరావు కమిషనర్ రామారావు అప్పుడు 600 మీద కేసులు పెట్టారు. 60 బస్సులు కాలబెట్టారు పిల్లలందరూ. ఇప్పుడు కూడా నేను కాలబెట్టాలని అంటలేను, పీస్ఫుల్ గా ఉద్యమం చేద్దాం. కాబట్టి పీస్ఫుల్ గా చేస్తే కూడా కేసులు పెడతారు. ఇంతకుముందు కృష్ణమని చెప్పారు, మొన్న 350 మంది మీద కేసులు పెట్టారు. హైదరాబాద్ లో 20 మంది మీద కేసులు పెట్టారు. అంటే పెద్ద ర్యాలీ తీసి హ్యాబిట్స్, రాణిగంజ్, కోటి మొత్తం 200 వెహికీలతో ర్యాలీ తీశారు. అక్కడక్కడ పిల్లలు చేపలతో కొట్లాడి 2 ర్యాలీ వేస్తే కేసు పెట్టారు. తర్వాత డీజీపీ గారితో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఆ కేసు విడ్డా చేసుకోవాలి. అన్ని పార్టీలు కలిసి మద్దతు ఇచ్చినాయి. చిన్న చిన్న స్వల్ప సంఘటనలు జరుగుతాయి. ఇక ఫ్యూచర్ లో కూడా ఇంకా ఛాలెంజ్ అవుతున్నాం. కాబట్టి ఉద్యమాన్ని మరింత పకడ్బందీగా మనం చేయాలి. పెద్దలతో మాట్లాడి డిసైడ్ చేసి ఇంకా అవసరమైతే అందరినీ కూడా కలుపుకొని ఏకాభిప్రాయంతో ముందుకోవడం. కొన్ని సోదరులు కొందరు పార్టీ చెప్తుంది, బలం లేకుండా పిలిపిస్తుంటారు. మళ్ళీ అట్లా కాకుండా బలం ఉండి కూడా మనం అందరినీ కలుపుకొని ఏకాభిప్రాయం రావాలని అడుగుతున్నాం. కాబట్టి తప్పనిసరి ఏకాభిప్రాయంతో ముందుకు వదలంటే వచ్చేది ఏం లేదు. ఉద్యమమే మనకు కావాలి. దీని ఫలితాలు జాతి అనుభవించాలి. కాబట్టి పేరు అవసరం లేదు, ఫలితాలు అవసరం లేదు, ప్రయోజనాలు అద్దెకట్ట అవసరం లేదు. కాబట్టి అందరం ఉద్యమం లోపల మీరు భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. కొండదేవుని 6 నెలల నుంచి జరిగింది. అనేక సార్లు అన్న జాతి ఏర్పాటు చేద్దాం, ఉద్యమం చేద్దామన్నాం. ఇక ఈ పెద్దలు అనుకుంటున్నాం, అంత తెలియదు వచ్చింది. ఇప్పుడు ఆ ముందు చొరవ తీసుకున్నది ఆయననే. రాముడు యాదవ సంఘం రాముడు అనేక సార్లు అన్న జాతి ఏర్పాటు బీసీ బిల్లు పెడదామని విజయకుమార్ గారు మంచి సూచనలు ఇచ్చారు. తప్పనిసరి అందరి అభిప్రాయాలతో ఉద్యమం ముందుకు తీసుకుపోదాం. ఇప్పుడు తినడానికి కూర్చొని డిసైడ్ చేద్దారని చెప్పి మనం చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఎక్కువ చోరం తీసుకోవాలి. రాజేశం, సైజుల్ యాదవ్ ఎక్కువ పాత్ర తీసుకోవాలి. శ్రీనివాస్ యాదవ్ మంచి స్పీకరు, మంచి నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తారు. జగదీష్ యాదవ్ మంచి సూచనలు ఇస్తారు. వాళ్ళకి అవకాశం రాలేదు. కొద్దిగా బాగా ఉంది, చాలా మంది ఉన్నారు. ఇంకా కానీ అవకాశాలు రాలేదు. టైం ఇప్పటికే చాలా అద్భుతమైంది. అందరూ పెద్ద మనసుతోటి మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై